నమస్కారం కరుణ సత్యనారాయణ గారు. నమస్కారం అండి నాగేశ్వరరావు గారు. నమస్కారం. మీరు ఒక పోలీస్ ఆఫీసర్గా సుదీర్ఘ కాలం పాటు పూర్తి సర్వీస్ చేశారు. ఆ క్రమంలోనే మీకు కావలసినటువంటి అతి ఇష్టమైన పరిశోధనలు చేసి పుస్తకాలకు కావలసిన సమాచారం కూడా సేకరించి తరువాత మీరు ఉద్యోగ విరమణ చెందిన తర్వాత పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. అంటే ఒక పోలీస్ ఆఫీసరు కన్వర్టెడ్ యాజ్ ఏ రైటర్. చాలా సంతోషకరం విషయం. ఎందుకంటే మీ పుస్తకాలన్నీ పరిశోధనాత్మకంగా ఉంటాయి కాబట్టి ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ మీరు రాసినటువంటి పుస్తకాల గురించి ముందు చెప్పండి సార్. ఇక్కడ మీరు మాట్లాడిన మాటలకి ఒక మాట యాడ్ చేయవలసి వస్తుంది. చేయండి. యాక్చువల్గా నేను 1998 నుండే రైటర్ని. ముందుగానే నా ఫస్ట్ పుస్తకం 2002లో పబ్లిష్ అయింది. సమిధ అని అయింది. ఓకే. సమిధ అది మొట్టమొదటి పుస్తకం. మీరు చూపించే మొట్టమొదటి బుక్ ఇది సమిధ. అయితే నేను ఊహల్లో గాని కళల్లో గాని రైటర్ అవుతానని నేను ఎప్పుడు అనుకోలేదు. నేను భోగాపురం ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని, అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ని నన్ను ఎస్పీ గారు ఏం చేశారంటే, ఒక రోజు నా ఆఫీసులో ఉంటుండగా అర్జెంట్ గా విజయనగరం దగ్గర రా అన్నారు, నా ఆఫీస్ రా అన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే నేను వెళ్ళంగానే సత్యనారాయణ నువ్వు నా జీప్ ఎక్కువ, నా కార్ ఎక్కువ అన్నారు. ఆయన కార్లో కూర్చున్నాను. ఆయన లెఫ్ట్ సైడ్ కూర్చున్నాను, రైట్ సైడ్ కూర్చున్నాను. బ్యాక్ సీట్ లో కూర్చున్నారు. నేను నీకు చాలా ఎక్సలెంట్ పంపస్ లాంగ్వేజ్ లో ఏషియర్ రాస్తాను. సుప్రీంకోర్టు ఆర్డర్ వేసింది గరివుడి ఎలక్షన్స్ 3 months లో జరపాలని, నువ్వు ఇన్ఛార్జిగా ఉండి ఆ ఎలక్షన్ జరపాలన్నారు. నన్ను విజయనగరం నుండి గరివుడి తీసుకెళ్ళి నాకు అక్కడ గెస్ట్ హౌస్ దగ్గర వదిలేసి, నువ్వు ఆల్ ది బెస్ట్, నువ్వు ఎలక్షన్ కండక్ట్ చేసి వచ్చేసారు. అంటే అంత ఆనర్ చేశారని మీకు అర్థమవుతుంది. నేను దానికి ఎందుకు సార్, నాకు ఏషియర్ రాయక్కర్లేదు, నా ఉద్యోగంగా మీరు ట్రీట్ చేసి నేను చేసేస్తానని చెప్పాను. నేను అందులో ఉద్యోగం చేస్తున్నాను. అక్కడికి చేస్తుండే ఓ రోజు ఉదయాన్నే ఫోన్ చేసి, సత్యనారాయణ కొత్త వలసలో సినిమా బందోబస్తు ఆగిపోయింది, అది అయ్యేటట్టు చూడు అని పెట్టారు ఫోన్. ఎక్కడ సినిమా బందోబస్తు, ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అప్పుడు మా ఐడబ్ల్యూని పిలిచి, అబ్బాయి ఇలాగా ఎస్పీ గారు చెప్పారండి. అవును సార్, 3 రోజుల నుండి సమరసింహారెడ్డి సినిమా అవుతుంది, బాలకృష్ణ హీరో, అది నడవడం లేదు, ఆ ప్రజలు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు, యాత్ర ప్రజలు వచ్చి కలవడం లేదు అని. అయితే సరే, ఒక పని చేయి, మన జీపుతి 10 మందిని ఉమెన్ పీసీలో ఒక 3-4 మన మిగతా మేల్ పీసీ పట్టుకుని వెళ్దామని చెప్పి గరివుడి నుండి నేను 6:30కి బయలుదేరి వెళ్ళాను. కొత్త వలస వెళ్ళాను. రైల్వే స్టేషన్ జనం విపరీతంగా ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పాను, తాడులు అంటే రోప్ కట్ పట్టుకోమన్నాను. నేను క్లియర్ చేస్తుంటాను, మీరు దాన్ని రోప్లో చేసేయాలి. అలాగే సార్ అన్నారు. ఇద్దరికి 5 పార్టీలు చేసేసాను. 10 మంది ఉంటే నేను క్లియర్ చేసుకుంటూ 1 గంట దరిదాపు క్లియర్ చేశాను. అంటే క్లియర్ అంటే సభాముఖంగా చెప్పకూడదు. వీ యూజ్డ్ ఫోర్స్, మైల్డ్ ఫోర్స్, విచ్ ఇస్ రీజనబుల్లీ గుడ్, నాట్ బియాండ్. చేస్తే ఒక 1 అవర్లో మొత్తం కావాల్సినంత స్పేస్ 5 ఎకరాలు 6 ఎకరాల ప్లేస్ వచ్చేసింది. జనాలు పారిపోయారు. ఒక రకంగా మాటలు చెప్పాలంటే బెదిరిపోయారు. అయితే చూస్తప్పటికి నాకు తెలియకుండా టైర్డ్నెస్ ఉంది. అప్పటికి నాకు చాలా ఫీవర్ ఉందని అర్థమవుతుంది. నాకు చాలా ఫీవర్ ఉంది. నేను రైల్వే స్టేషన్లో ఉన్నాను కాబట్టి ఒక సిమెంట్ దిమ్మ మీద లాఠీ పెట్టి ఇలా కూర్చున్నాను. కూర్చునేసరికి ఒక 70-73 సంవత్సరాల అతను కుడి చేతితో మజ్జిగ గ్లాసు, వణుకుతుంది చెయ్యి, పేపర్, ఈనాడు పేపర్ పట్టుకొని వస్తున్నాను. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి, నేనేమనుకున్నాను, ఇదంతా ప్రజలు ఉన్నది కదా, నేను ఒక్కలైపోతే మనకేం లేదని ఊరుకున్నాను. నా దగ్గరికి వచ్చాను. నేను ఎందుకు రైటర్ని అయ్యానో మీకు చెప్తున్నాను. ఇప్పుడు తెలియదు ప్రపంచానికి. అయితే వచ్చి, సార్ నమస్తే అన్నాడు. నమస్కారం సార్. నిలబడ్డాను. నా దగ్గరికి వచ్చాడని తెలిసి నిలబడ్డాను. నమస్తే సార్ అన్నాడు. అయితే 3 రోజుల నుండి నా కెమెరాకు పని లేదు. నా పేరు కెమెరామ్యాన్ స్వామి. నాకు గొప్ప పని కల్పించారు సార్. ఇది కూడా మజ్జిగ తీసుకోండి అండి. మజ్జిగ ఇచ్చారు. నేను ఎవరి దగ్గర తీసుకోనండి, ఏం తాగనండి, పబ్లిక్ దగ్గర మాకు ఇప్పటికే చాలా చెడు పేరు ఉంది, పోలీస్ అంటే ఇంకా ఇలా తాగితే ఇంకా బాధ, అంటే నా వయసుకు గౌరవించండి అన్నాడు. భయం వేసి తాగేశాను. నా వయసుకి ఎప్పుడైతే గౌరవించమన్నాడు తాగాను. తాగిస్తే ఈనాడు పేపర్ ఇచ్చాడు. ఇచ్చి మద్రాసులో అతను 25 సంవత్సరాలప్పుడు ఒక ఎస్పీ ఉండేవాడంట.
అతను బ్రిడ్జి దాటుతుండగా 9 గంటల టైం అంత క్రమశిక్షణ 9 o'clock పెట్టుకుండేవారు. ఆల్ ఇండియా టైం చూసుకున్నట్టు, రేడియో టైం చూసుకున్నట్టు పెట్టి అంత ఆనెస్ట్ అంట. రాత్రి సైకిల్ మీద 10 నుండి తెల్లారి 5 వరకు తిరిగేవాడంట. దొంగతనాలు అయ్యేవి కాదంట. ఆయన గురించి నాకు చెప్పి ఈనాడు పేపర్ ఇచ్చాడు. ఆ పేపర్లో ఒక చిన్న ఈనాడు పేపర్లో చిన్న బాక్స్ ఐటమ్ ఉంది. ఏమని? మరణించిన శ్రీనివాసరావు, ఏసీబీ శ్రీనివాసరావు గారి కుటుంబానికి పెన్షన్ రాలేదు, పిల్లలకు ఉద్యోగాలు రాలేదని. ఇది వెంటనే నేను ఏం చేశాను, ఇది ఒక ఐటమ్ అతనికి ఏముంది, ఒక బాక్స్ ఐటమ్ రాశాడు, నేను ఒక ఆర్టికల్ రాస్తాను అనుకుని నిర్ణయించుకున్నాడు. వెంటనే నాకున్న స్టాఫ్ ఒక అతనికి పెన్షన్ ట్రెజరీ ఆఫీసులో పెన్షన్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. అతను ఇమ్మీడియట్ పిలిపించి, నువ్వు ఎలాగైనా 6 months లోపు ఈమెకి ఈ పెన్షన్ వచ్చేటట్టు, ఫ్యామిలీ పెన్షన్ వచ్చేటట్టు చేయాలి, ఆ పిల్లలకు ఉద్యోగాలు వచ్చి నేను చేస్తాను అని చెప్పి ఆయనకి చెప్పేసి వెంటనే రమ్మన్నాను. వెంటనే ఫోన్ చేయించి ఆఫీస్కి రమ్మన్నాను. వచ్చాను. ఆ పని ఒకటి అయిపోయింది. ఇక నేను ఆ బందోబస్తు అయిపోయిన తర్వాత నేరుగా నేను మా ఇంటి పక్కన ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు నేను ఎక్కడైతే న్యూ రాజవాని పాలన దానికి ఆనుకునే, నేను ఆంధ్ర యూనివర్సిటీ గోడ వెస్టర్న్ గోడకు ఆనుకున్నాను, అతను ఈస్టర్న్ గోడకు ఉన్నారు, పెద్దరాజు మేస్టర్ ఉన్నారు ఇంగ్లీష్ డిపార్ట్మెంట్. అప్పటికే నేను ఎంఏ జర్నలిజం చేశాను, అప్పటికే ఎంఏ ఇంగ్లీష్ చేశాను ప్రైవేట్గానే. నాలో తెలియకుండానే ఒక రకమైన రైటర్ అవ్వాలని అమెరికాలో 2 డెడ్ డైరీస్ చేసి 2 జర్నలిస్టులు అమెరికన్ గవర్నమెంట్ని పడగొడేస్తారు. ఇంత పని ఉందని చెప్పేసి అప్పటికే నేను ఏమి బందిత్ క్వీన్ అనే పుస్తకం చదవడం, ఒక విలన్కి హీరో చేసేసింది ఆమె, ఫ్రాన్స్ ఆమె, నేను ఒక హీరో చేయలేనా అన్న ఆలోచనతో ఒక ఆర్టికల్ రాద్దాం అనుకున్నాను. పెద్దరాజు మేస్టర్ గారి దగ్గరికి వస్తే చేయొచ్చండి అని చెప్పి మేము ఇంటర్వ్యూ పద్ధతిలో చేద్దాం అనుకున్నాం. అది 1000 పేజీలు కలెక్ట్ చేశాను 4 సంవత్సరాల్లో. 2.5 సంవత్సరాలు మా చిన్నబాబు చిన్నోడు నాతో వదిలేడు, చేయి పట్టుకొని. ఆడు నాతో వచ్చేసేవాడు. అర్ధరాత్రికి వెళ్ళాము. వాళ్ళ అత్తూరు రామివాల్స్ కొత్తూరు 11:30-12కి వెళ్ళాం. 1:2కి వచ్చాను తిరిగి. మా జైపాల బాబు నేను ఇద్దరం ఇంత నీరులో వెళ్ళాం. ఆ విధంగా నా జర్నీ ఒక ఆర్టికల్ రాద్దామని ప్రారంభించినాను. ఇప్పుడు 12 బుక్స్ రాశాను, సమిధ రాశాను, మీకు అది చూపించాను. రెండో బుక్ కేఎస్ వ్యాస్ బుక్, రెండో బుక్ రాశాను. దీనికి కారణం ఏంటంటే ఎంవి కృష్ణరావు గారు నాకు ఒక రోజు నేను ఫోన్ చేశాను, సార్ నమస్తే సార్, బాగున్నాను నాయన, నువ్వు ఎలాగా సమిధ రాసావు, చాలా పాపులర్ అయ్యింది, ఆ బుక్ అందరూ కొనుక్కొని చదువుతున్నారు, నువ్వు వ్యాస్ గారి బుక్ రాసేయగలవా అని చెప్పారు. సార్ నా వల్ల కాదు సార్, వ్యాస్ ఐపీఎస్ అతను, నేనేమో ఇన్సైడ్ ఆఫ్ ది అప్ టు సబ్ ఇన్స్పెక్టర్ టు ఇన్స్పెక్టర్ డిఎస్పీ వరకు నాకు తెలుసు, కానీ అబౌవ్ ది ఏఎస్పీ అండ్ ఎస్పీస్ వాళ్ళకి తెలియదు. నువ్వేం లేదు, నా ఆఫీస్లో 4 మాసాలు కూర్చో, నేను నీకు చెప్తుంటాను, నేను చెప్పక్కర్లేదు, నువ్వే ఆఫీసర్స్ మైండ్ 10 అబ్జర్వ్ చేస్తాను. సరే సార్ అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. కానీ మర్చిపోయాను, నేను ఇంజనీర్ ఎస్బీ చేసి ఎస్బీలో కూడా నన్ను ఉంచడం లేదు. ఎస్బీ ఇన్స్పెక్టర్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్పెక్టర్, అలాంటి ఎస్బీలో కూడా పని చేయలేదు అక్కడ ఉన్న ఆఫీసర్లు. అప్పుడు ఈ ఉద్యోగం దండం అని చెప్పి ఒక 3 నెలలు సెలవు పెట్టాను. అప్పుడు ఏమైందంటే మీలాంటి మిత్రుడికి నేను కొంత డబ్బు అడిగాను. నేను 3 మాసాలు చిక్కు అవుతాను కదా, సిక్ అయితే నాకు డబ్బు ఉండదు, నువ్వు ఇస్తావు రే, నీవేం భయం లేదు, నీకు 3 నెలలు సేలరీ ముందర ఇచ్చేస్తాను, నువ్వు నాకు వచ్చినప్పుడు ఇవ్వు, లేకపోతే తర్వాత చాల్సిందోలే అనేసి నాకు ఇచ్చేసాడు. నాకు క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళు, అలా ఇప్పుడు ఇంటర్మీడియట్ నా ఫ్రెండ్స్ వాళ్ళు, ఇప్పుడు కొత్తగా ఉన్న నాకు ఎవరు తెలియదు. అయితే ఆ డబ్బులు 3 నెలలకి సరిపోయే డబ్బు ఉంది కదా, నాకు లక్కీగా ఈ జీతం కూడా వచ్చేసింది, అలా హ్యాపీ లేదు. అయితే వెంటనే ఫోన్ చేసి నీ డబ్బులు నువ్వు పట్టుకుపోయి అయిపోయింది అంటే, నాయన నాకు ఇప్పుడు వద్దు, నువ్వు ఏదో అప్పించినట్టు నువ్వే తీర్చినట్టు ఉంటుంది, నువ్వు ఉంచుకో, నీకు ఎప్పుడు వీలైతే అప్పుడు క్లీజర్కి ఇవ్వు అన్నాడు. ఈ డబ్బుని నేను ఏం చేయాలి అని 3 నెలలు సెలవు పెట్టాను, సిక్కు లీవ్ పెట్టున్నాను కదా. ఈ డబ్బుని వ్యాస్ గారి పుస్తకం రాసుకొని నేను, నా భార్య తిరుమల, మా చిన్నబాబు జైపాల్ దాసు, మా పాప డాక్టర్ కేవి జ్యోత్స్న అందరం కలిసి బయలుదేరాం. 1999లో బయలుదేరాం. ఎక్కడికి? వ్యాస్ గారు ఎక్కడెక్కడ పనిచేశారు అక్కడ అవన్నీ తిరగడానికి 3 నెలలు పట్టింది. అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసుకుని వచ్చేసాను. ఈ విధంగా నేను వ్యాస్ గారి బుక్ రాసి నాకు ఎవరు రైటర్గా మార్చారంటే ఢిల్లీ శర్మ గారని విజయనగరంలో ఉన్నారు. ఆయన చూడడానికి ద్వారం దుర్గాప్రసాద్ గారని మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేశాడు. ఆయన పరిచయం చేస్తే నేను సమిధ బుక్ ఇచ్చాను. ఏంటి ఎంత బుక్ రాసేసావు అన్నాడు. సార్ నాకు తెలిసింది నేను రాశాను, మీకు ఏం నచ్చితే చదివేసి చెప్పండి అన్నాడు. ఒకరోజు నేను ఈడియట్ అనే సినిమాస్ వస్తున్నప్పుడు నాకు ఫోన్ చేశారు దుర్గాప్రసాద్ గారు. సార్ మీరు ఎక్కడ ఉన్నారు? నేను సినిమాల్లో ఉన్నాను సార్ అంటే. ఆయన పొంగిపోయాడండి. మీరు ఇర్వింగ్ స్టోన్ రైటింగ్స్ని
తలపిస్తున్నాయి. అంత ఇంటిమేట్గా రాసిన తెలుగులో నేను చూడలేదని అన్నాడు. నేను ఉబ్బి అయిపోయి మీకు నేను చెప్తున్నాను. ఆ ఎర్వింగ్ స్టోన్ ఎవరో నాకు తెలియదు, ఇంటిమేటింగ్ రైటింగ్ అంటే ఏంటో మనకు తెలియదు. తెలిసిందల్లా ఒకటే, అంటే మన మనసు ఫీల్ అయ్యింది, ఉన్నది చూసింది రాయడమే. ఆ విధంగా రాసాం. అది ఇంటిమేట్గా ఉందన్న. అప్పుడు నేను ప్రపంచంలో ఉన్న క్లాసిక్ బయోగ్రఫీస్ అని చదివి ఈ బుక్ రాశాను. వ్యాస్ గారి బుక్ రాశాను. వ్యాస్ గారి బుక్ రాసి గవర్నమెంట్కి 2008లో పెర్మిషన్ పెట్టాను. మాట్లాడలేదు. 2010లో వ్యాస్ గారు తెలిసిన అతను, ఆయన దగ్గర ట్రైనింగ్ అతని దగ్గరికి డీజీపీ అయ్యాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఇచ్చాను. మాకు ఎక్కడికి జంగారెడ్డిగూడెంలో చేస్తుంటే ఏలూరులో ఇచ్చాను. ఆయనకి పెర్మిషన్ పెడితే 11 ఆగస్టులో అక్టోబర్లో మీకు పెర్మిషన్ రిజెక్టెడ్ అని వచ్చేసింది పబ్లిష్ చేయడానికి. మరి ఇంక మనం ఏం చేస్తాం? 2016 రిటైర్ అయిన దాకా ఆగాం. అయిన తర్వాత ఈ బుక్ని పెర్మిషన్ అక్కర్లేదు, ఇండివిజువల్గా నేను స్వతంత్ర ఆర్టికల్ 412 to 35 నాకు అన్నీ వర్తిస్తాయి ఇప్పుడు కనుక నేను ఇది బుక్ని పబ్లిష్ చేసి దీన్ని డక్కన్ లా హౌస్ పబ్లిష్ చేశారు. ఫస్ట్ నేనే చేశాను. థర్డ్ బుక్ ఏంటంటే